మీ గోల్ రాయండి. డేట్ వేయండి. ఆ సమయానికల్లా సంపూర్ణ ఆరోగ్యవంతంగా తయారయ్యాను. లాస్ట్ 2 minutes అండి, చివరి 2 నిమిషాలు. లాస్ట్ మినిట్. ఇప్పుడు రాసేటువంటి సెంటెన్స్ ఆపేసేయండి. ఇప్పుడు రాస్తున్నటువంటి సెంటెన్స్ తో రాయటం ఆపేసేయండి. ఓకే, రాయటం ఆపేసేయండి. ప్రాక్టీస్ చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని కూర్చో. ఓకే, నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ ప్రాక్టీస్ని మనస్ఫూర్తిగా చేస్తున్నాను. ఈ ప్రాక్టీస్ వలన అత్యధిక లాభాన్ని పొందుతాను. నేను ఎల్లో హెల్త్ విధానంలో కొనసాగుతున్నాను. ఎల్లో హెల్త్ విధానము అంటే
నా జీవితంలోని ప్రతి కోణంలో నిన్నటి కన్నా ఈరోజు మరింత పాజిటివ్గా ఆలోచిస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతంగా తయారవ్వడం. నేను కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, వ్యక్తిగతం వృత్తిపరంగా మరియు సామాజిక పరంగా అన్ని పాజిటివ్ ఆలోచనలే చేస్తాను అని డిసైడ్ అవ్వండి. ఎప్పుడు చేయండి. ఆరోగ్యపరంగా అన్ని పాజిటివ్ ఆలోచనలు చేయండి. నేను సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉన్నాను. నా శరీరంలోని అన్ని భాగాలు బాగా పనిచేస్తున్నాయి. నేను 100కి 100% పర్ఫెక్ట్గా ఉన్నాను. నేను నిరంతరం సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉన్నాను. ఆర్థిక పరిస్థితి గురించి నేను మహా ఐశ్వర్యవంతుణ్ణి ఆర్ మహా ఐశ్వర్యవంతురాలిని. నేను ప్రతిరోజు చారిటీకి ఇస్తున్నాను. నా సంపాదనలో ప్రతి నెల 10% శాశ్వతంగా సేవ్ చేస్తున్నాను. నా కాంపిటీటర్స్ యొక్క సక్సెస్కి నేను బాగా ఆనందిస్తున్నాను. కుటుంబ పరంగా పాజిటివ్ ఆలోచన. నా కుటుంబ సభ్యులందరూ చాలా మంచివారు, నాకు బాగా సహకరిస్తున్నారు. నేను ప్రతి ఒక్కరిలో భగవంతుని స్వరూపాన్ని చూస్తున్నాను. నా కుటుంబ సభ్యులందరూ నాకు ప్రతి విషయంలో 100% సపోర్ట్ చేస్తున్నారు. నేను నా కుటుంబ సభ్యులకి బాగా సహకరిస్తున్నాను. నెక్స్ట్ మీ వ్యక్తిగతంగా నేను భగవంతుని స్వరూపాన్ని. నేను 100% పాజిటివ్గా ఆలోచిస్తున్నాను. నేను చాలా అదృష్టవంతుణ్ణి ఆర్ అదృష్టవంతురాలిని. నేను అనుకున్నటువంటి లక్ష్యాన్ని
చాలా సులభంగా సాధిస్తాను. నెక్స్ట్ సామాజిక పరం. ఈ సమాజం చాలా మంచిది. మన సమాజంలోని ప్రతి అణువు కూడా భగవంతునితో సమానం. ఈ సమాజంలోని ప్రతి ఒక్కరూ నాకు బాగా సహకరిస్తున్నారు. నేను వారికి బాగా సహకరిస్తున్నాను. ఈ సమాజం చాలా సురక్షితమైనటువంటి ప్రదేశం. నెక్స్ట్ నేను నాకున్నటువంటి సమస్య గురించి ఆలోచించడానికి రోజు మొత్తం మీద 2 నిమిషాలు కూడా కేటాయించటం లేదు. కేటాయించడం అన్డిసైడ్ అవ్వండి. మీ సమస్య గురించి మీ డాక్టర్ గారికి వదిలేసేయండి. మీరు ఏ డాక్టర్ గారి దగ్గర అయితే మెడిసిన్స్ వాడుతున్నారో ఆయనకు వదిలేసేయండి, వారు చూసుకుంటారు. నెక్స్ట్ మీ మహాగురువు గారి మీదకి వదిలేసేయండి. అండ్ థర్డ్ 3వ పాయింట్గా నా మీదకి వదిలేసేయండి. మీరు మీ సమస్య గురించి ఆలోచించేటువంటి టైం పెరుగుతూ ఉండే కొద్దీ మీకు మీ సమస్య కూడా పెరుగుతూ ఉంది. సమస్య గురించి ఆలోచించడానికి రోజు మొత్తం మీద 2 నిమిషాలు కూడా సమయాన్ని కేటాయించవద్దు. నెక్స్ట్ నా మనసులోని మలినాలన్నింటినీ మనస్ఫూర్తిగా తీసివేస్తున్నాను. తీసేసేయండి. నిన్న జరిగిన సంఘటనలు, మీ మనసుకు నచ్చినవి, మొన్న జరిగినవి, అంతకు ముందు రోజు జరిగినవి, గతంలో జరిగిన సంఘటనలు ఏవి కూడా మీ మనసులో ఉండకూడదు. వాటన్నింటినీ కూడా నా మనసులో నుండి తీసివేస్తున్నాను. నేను చాలా ధైర్యంగా ఉన్నాను. భయానికి కారణమై ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనని మీలో నుండి బయటికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి. ఈరోజు నేను చేసేటువంటి అన్ని పనుల్ని మీడియం స్పీడ్లో చేస్తూ ప్రతి పనిలోని ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాను.
ప్రతి పనిలోని ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాను. నా శరీరంలో ప్రతి భాగంలో ప్రతి సెకను కొత్త భాగం ఏర్పడుతూ ఉన్నది అనేటువంటి ఎరుకని కలిగి ఉంటున్నాను. ఆ ఏర్పడేటువంటి కొత్త భాగానికి నిరంతరం పాజిటివ్ ఎనర్జీని అందిస్తున్నాను. నెక్స్ట్, క్షమించటం. చేతుకున్నటువంటి 5 ఫింగర్స్ ఓపెన్ చేయండి. ఫస్ట్ బొట్టును వెలిపి. ఇప్పుడు దాకా ఎవరినైతే మీరు బాగా ద్వేషిస్తూ వచ్చారో ఆ వ్యక్తిని గుర్తు తెచ్చుకోండి. వారిని మనస్ఫూర్తిగా క్షమించేసేయండి. వారికి మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. రెండో ఫింగర్ క్లోజ్ చేయండి. వారిని కూడా మనస్ఫూర్తిగా క్షమించేసేయండి. మూడో ఫింగర్ క్లోజ్ చేయండి. వారిని కూడా మనస్ఫూర్తిగా క్షమించేసేయండి. నాలుగో ఫింగర్ క్లోజ్ చేయండి. వారిని కూడా మనస్ఫూర్తిగా క్షమించేసేయండి. ఐదో ఫింగర్ని క్లోజ్ చేయండి. మిమ్మల్ని మీరు మనస్ఫూర్తిగా క్షమించుకోండి. మీకు మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. కృతజ్ఞతలు తెలపడం. అందరూ కూడా నమస్కారం పెట్టండి. పొజిషన్లోకి రండి. ముందుగా మీకు జన్మనిచ్చినటువంటి మీ తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకోండి. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. నెక్స్ట్, మీ అత్తయ్య మీ మామయ్యను గుర్తు తెచ్చుకోండి. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. మీ లైఫ్ పార్ట్నర్ని గుర్తు తెచ్చుకోండి. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి.
నెక్స్ట్ మీ ఇతర కుటుంబ సభ్యులు, మీ బ్రదర్స్, సిస్టర్స్, వాళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్స్ అందరినీ గుర్తు తెచ్చుకోండి. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపు. చిన్నప్పుడు మీరు చదువుకున్నటువంటి స్కూళ్ళు, కాలేజెస్, మీకు విద్య నేర్పినటువంటి మీ టీచర్స్ అందరినీ గుర్తు తెచ్చుకోండి. వారికి కృతజ్ఞతలు తెలపండి. మీరు చేస్తున్నటువంటి ప్రొఫెషన్కి కృతజ్ఞతలు తెలపండి. మీకు శాలరీ ఇస్తున్నటువంటి మీ ఆర్గనైజేషన్స్కి, మీ యొక్క కస్టమర్స్కి, వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలపండి. గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలపండి. ప్రకృతికి, ప్రకృతి మనకు కావాల్సిన అన్ని వనరులు అందిస్తుంది. ప్రకృతికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. చివరిగా మీ కష్టాల్లో ఉన్న ప్రతిసారి మిమ్మల్ని కష్టంలో నుంచి బయటికి తీసుకొని వచ్చినటువంటి మీ ఇష్ట దైవం మహాగురువు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపండి. నిదానంగా కలుగుతారు. ఓకే, అందరూ కూడా నోట్బుక్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి కొత్త పాజిటివ్ ఆలోచనలు రాయండి. కొత్తవి రాయడానికి ట్రై చేయండి. నిన్న రాసినవి రాయడానికి కాదు, అంతకుముందు రాసినవి కాదు, గత పేజీలు రెఫర్ చేయబాకండి. ఈరోజు ఏమైనా కొత్తగా రాయగలుగుతానా అని ఆలోచించండి. పాజిటివ్గా మీకు అవసరమైంది అట్లీస్ట్ ఒక 4-5 అయినా రాయాలి. మినిమం 2 అయినా రాయండి. నిన్న ఏదైతే ఇబ్బంది పడ్డారో దాన్ని జయించేశాను అని రాయండి. ఫస్ట్ ఒక సెంటెన్స్ ఫామ్ అయింది. నిన్నటి రోజున మీరు ఏదైతే చేయలేక కొద్దిగా ఇబ్బంది పడ్డారో దాన్ని ఈరోజు జయించేశాను అని రాసేసాను. పాజిటివ్ ఆలోచనలు, కొత్తవి. ఆ ఆలోచనలు కూడా చాలా పెద్ద పెద్దవి రాయండి. థింక్ బిగ్, పెద్ద ఆలోచనలు చేయండి.
నెక్స్ట్ నేను చెప్పేటువంటి స్టేట్మెంట్స్ రాయండి. నన్ను నేను అభివృద్ధి పరుచుకుంటున్నాను. ఎవరు నన్ను అభివృద్ధి పరచరు. నన్ను నేనే అభివృద్ధి పరుచుకోవాలి. నా గోల్కి నేను ఫిక్స్ అయి ఉన్నాను. నా గోల్కి నేను ఫిక్స్ అయి ఉన్నాను. నెక్స్ట్ నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటూ సక్సెస్ని సాధిస్తూ నా కుటుంబ సభ్యులందరినీ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచుతూ వారందరినీ సక్సెస్ఫుల్ పీపుల్స్గా మార్చేటువంటి బాధ్యతని కలిగి ఉన్నాను. సార్ ఇంకోసారి చెప్పాను సార్ అది. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటూ ఓకే సక్సెస్ని సాధిస్తూ నా కుటుంబ సభ్యులందరినీ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచుతూ సార్ వారందరినీ కూడా సక్సెస్ఫుల్ పర్సన్స్గా మార్చేటువంటి బాధ్యతని కలిగి ఉన్నాను. నెక్స్ట్ నేను ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాను. నేను ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాను. బ్రాకెట్లో కొత్తగా నేర్చుకున్న విషయాలని. నెక్స్ట్ నా ఫోకస్ అంతా చేసేటువంటి పని మీద ఉంచుతున్నాను. నెక్స్ట్ నేను అనుకున్నటువంటి లక్ష్యాన్ని సార్ ఇది ఒకసారి చెప్పరా సార్? నా ఫోకస్ అంతా చేసేటువంటి పని మీద ఉంచుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే. నెక్స్ట్ లక్ష్యాన్ని సాధించగలుగుతానో లేదో, లక్ష్యాన్ని సాధించగలుగుతానో లేదో అని నన్ను నేను జడ్జి చేసుకోవటం, ఆపేశాను.
లక్ష్యాన్ని సాధించగలుగుతానో లేదో అని మిమ్మల్ని మీరు జడ్జి చేసుకోవడం ఆపేసేయాలి. నెక్స్ట్, రోజు మొత్తంలో సూపర్ ప్రొడక్టివ్ పనులకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. సూపర్ ప్రొడక్టివ్ పనులు అంటే మీరు ఏ పని చేస్తే ఎక్కువ లాభం వస్తుందో దాన్ని సూపర్ ప్రొడక్టివ్ వర్క్ అంటారు అనమాట. సో సూపర్ ప్రొడక్టివ్ వర్క్ ఏంటి అంటే మనకి ప్రాక్టీస్కి అటెండ్ అవటం అండ్ నెక్స్ట్ మన కోర్సును చూడటం. ఇది సూపర్ ప్రొడక్టివ్ పని అనమాట. సో దీనికి మాత్రం మస్ట్గా టైం కేటాయించి. నెక్స్ట్, నేను నిరంతరం నేర్చుకుంటూ ఇతరులకి నేర్పుతున్నాను. నేను నిరంతరం నేర్చుకుంటూ ఇతరులకి నేర్పుతున్నాను. నెక్స్ట్, నేను ప్రతి ఒక్కరిని కూడా భగవంతుని స్వరూపంగా భావిస్తున్నాను. నేను ప్రతి ఒక్కరిని కూడా భగవంతుని స్వరూపంగా భావిస్తున్నాను. నెక్స్ట్, ప్రతిరోజు చారిటీకి ఇస్తున్నాను. ప్రతిరోజు చారిటీకి ఇస్తున్నాను. భగవంతుని పట్ల నెక్స్ట్ పాయింట్, భగవంతుని పట్ల బాగా భక్తి విశ్వాసం కలిగి ఉంటున్నాను. భగవంతుని పట్ల బాగా భక్తి విశ్వాసం కలిగి ఉంటున్నాను. నెక్స్ట్, మన సిస్టంలో జాయిన్ అయిన తర్వాత మీకు వచ్చినటువంటి రిజల్ట్స్ రాయండి పాయింట్ వైజ్గా. ఏమేమి రిజల్ట్స్ వచ్చినాయి ఆలోచించండి. ఏమేమి రిజల్ట్స్ వచ్చినాయో మీకు వచ్చిన రిజల్ట్స్ అన్ని మీ కళ్ళ ముందు కనపడాలి. చిన్న చిన్న రిజల్ట్ అయినా కూడా పాయింట్లుగా రాయండి. సో ఇక్కడ నేను కొన్ని పాయింట్స్ చదువుతున్నాను. వీటిలో కనుక మీకు ఉంటే ఆ రిజల్ట్ కనుక వచ్చింటే అది ఎంటర్ చేసుకోండి. మీరు నాకు చాలా బాగా నిద్ర పడుతుంది, అది కనుక వచ్చుంటేనే రాసుకోండి. రాకపోతే రాయొద్దండి. మీకు ఆ రిజల్ట్ వచ్చుంటేనే రాసుకోండి. అంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అన్నమాట. నాకు డైజెషన్ బాగా అవుతుంది. సార్ కోపం రాయొచ్చు సార్. ఏమండి? కోపం తగ్గింది సార్, అది రాయొచ్చు సార్. రాయొచ్చు. మీకు ఏం మార్పులు అయితే వచ్చినాయో మన సిస్టంలో జాయిన్ అయిన తర్వాత, ఓకే సార్, మీకు వచ్చినటువంటి ప్రతి పాయింట్ని, అది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉండిద్దండి, అందరికి ఒకటే ఉండదు. అవి పాయింట్లుగా రాయండి. మీకు వచ్చిన రిజల్ట్స్ మీకు కనపడాలి.
కోపం తగ్గింది, అది నిజంగా తగ్గిన వాళ్ళే తగ్గిందని రాయండి. నేను చెప్పినన్ని రాయబాకండి, మీకు ఒక ఐడియాలజీ ఇవ్వడం కోసం చెప్తున్నానండి. ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరిగాయి, ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటున్నాం. అన్నిటి గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నాను కాబట్టి అన్ని పాజిటివ్గా జరుగుతున్నాయి. నేను చెప్పింది యాజిటీస్గా రాయొద్దు, అది మీకు నిజంగా జరుగుంటే రాయండి. ఇప్పుడు నేను చెప్పిన దానికన్నా ఇంకేదైనా కొత్తవి జరుగునా వాటిని ఎంటర్ చేసుకోండి. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. నేను పాజిటివ్గా ఉండటం వల్ల నా చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా మారుతున్నాయి. నేను మానసికంగా చాలా స్ట్రాంగ్గా తయారయ్యాను. భయం తగ్గిపోయింది. భయం తగ్గిన వాళ్ళే రాయండి అన్నమాట, అందరూ రాయొద్దండి. నేను చెప్పేవి మీకు ఒక ఐడియా ఫామ్ చేయడానికి అంతే. మనీ మేనేజ్మెంట్ చేస్తున్నాను. మనసు ప్రశాంతంగా ఉంటుంది. చారిటీకి ఇవ్వటం అనేది అలవాటు అయ్యింది. సో ఇట్లా మీరు మన సిస్టంలో కొనసాగడం వల్ల మీకు ఏమేమి కొత్తవి వచ్చినాయి అనేది మీరు అప్పుడప్పుడు రాస్తూ ఉంటే, ఎందుకంటే మనం చాలా ఫాస్ట్గా డిమోటివేట్ అవుతూ ఉంటుంటాం. ఆ డిమోటివేట్ అవడం అనేది తగ్గిపోయింది అనమాట. ఇదండి ఈ రోజుకి. అండ్ ఈరోజు డే ఏంటి స్పెషల్? చారిటీ సార్. చారిటీ మంగళవారం వాళ్ళ. అవును సార్. ఓకే, చారిటీ అందరూ కూడా ఈరోజు చారిటీకి ఇవ్వండి. ఎవరు మిస్ అయ్యిందంటే రోజు ఇస్తున్నారు, బట్ ఈరోజు చెప్పండి. నిన్న మొన్న ఇవ్వలేదు సార్, అది ఈ రోజు ఇచ్చేది సార్. ఈరోజు ఇచ్చేసేయండి. ఏదైనా ఒకటి అర రోజు మీరు బయటికి వెళ్ళడం కుదరక ఇవ్వకపోతే ఆ 2 రోజులు కూడా కలిపి ఈ రోజు ఇచ్చేసేయండి. అలాగే సార్. ఓకేనా? ఓకే సార్. చారిటీకి ఇవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైతే లెవెల్ 1లో ఉన్నారో వాళ్ళు 10 times చేయటం కనుక కంప్లీట్ అయితే లెవెల్ 2కి మూవ్ అవ్వండి. ఎందుకంటే నాకు లెవెల్ 1లోనే ఉన్నాను కదా, నాకు చాలా వరకు తగ్గిపోయింది, ఇంకేముంది రోజు ప్రాక్టీస్లోకి వస్తున్నాను కదా అదే తగ్గిపోయిందని అనుకోవద్దు. లెర్నింగ్ అనేది ఆగకూడదండి. మీకు మాధవ్ రెడ్డి గారు కనపడలేదు ఈ మధ్య. మాల్యాద్రి రెడ్డి గారా? వచ్చారు, ఈరోజు కనపడ్డారు. ఈ రోజు వచ్చారు సార్. ఓకే ఓకే ఓకే. వారం రోజులు పెళ్ళుండి వెళ్ళాను, అక్కడ తుఫాన్లో ఇరుక్కుపోయి రాలేకపోయాను సార్. మంచిది మంచిది. పెళ్లికి వెళ్ళాను, మాట్లాడండి. పెళ్లికి వెళ్ళాను. ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడానికి మీకు అక్కడ లేదు సార్, యాడ్ ఫ్రెండ్ అనే ఆప్షన్ కనిపించడం లేదే సార్? యాడ్ ఫ్రెండ్ అనే ఆప్షన్ ఓకే, నేను పెడతాను మీకు. నేను మన గ్రూప్ లో నా యొక్క ఫేస్బుక్ ప్రొఫైల్ పెడతాను. ప్రొఫైల్ చూసాను సార్, కానీ అక్కడ యాడ్ ఫ్రెండ్ ఆప్షన్ కనిపించడం లేదు సార్, మెసెంజర్ అని కనిపిస్తాను సార్. ఆల్రెడీ మీరు నా ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు. అయితే లేదు సార్, మీరు నా ఫ్రెండ్ లిస్ట్ లో ఉండొచ్చేమో. పని చేయండి, మీ ప్రొఫైల్ ని నాకు వాట్సాప్ పెట్టండి, నా పర్సనల్ వాట్సాప్, నేను రిక్వెస్ట్ పెడతాను నా సైడ్. ఓకే సార్. ఓకే ఓకే. అండ్ మేడం గారు చెప్పండి ప్లీజ్. సార్ మేడం గారు చెప్పండి, రాధికా మేడం గారు చెప్పండి. రోజు ఇలా రిజల్ట్ రాయిపిస్తుండండి సార్, చెప్పండి సార్. రోజు రిజల్ట్స్ మనకు వచ్చిన రిజల్ట్స్ రోజు మనకు వచ్చే మీరు రాయమన్నా రాయట్లేదు సార్. రోజు చెప్తా ఉంటే మేము రాస్తా ఉంటాం సార్. రోజు చెప్తాను, రోజు రాత్రి కానీ. ఓకేనా?
ఆ, ఊరికే మీరు రాయమని చెప్తున్నా రాయట్లేదు సార్. రోజు రాయమని చెప్తున్నా మేము రాయట్లేదు సార్. ఓకే, ఇప్పుడు రాద్దాం. ఇప్పుడు ప్రాక్టీస్ నేను రాపిస్తాను మీ చేత. రోజు రాయిపించండి సార్, బాగుంటుంది సార్ ఇలా రాయిపిస్తే. అట్లా వెరీ గుడ్, ఓకే సార్. థ్యాంక్ యూ. Okay, ఓకే, గుడ్. అండ్ ఇంకా నెక్స్ట్, ఎవరు కూడా లెర్నింగ్ ఆపొద్దండి. ఎందుకంటే నా బిజినెస్ జరగట్లేదు వాస్తవంగా చెప్పాలి. బిజినెస్ అంటే ఇన్ ద సెన్స్ మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, మీరు ఇంకా ముందుకెళ్తూ ఉండాలి, నాకు ఇన్కమ్ వస్తూ ఉండాలి, ఇంకా ముందుకు నెడుతూ ఉండాలి. నేను మార్నింగ్ ప్రాక్టీస్, నైట్ డౌట్ సెషన్, ఎక్కువ టైం నేను మీకు అందుబాటులో నీకు అన్ని అందుతున్నాయి కదా, ఇంకా లెర్నింగ్ అయిపోతుంది, మీకు కొత్త లెసన్స్ ఉన్నాయి. సో అందరు కీప్ ఆన్ రోలింగ్ ఫార్వర్డ్ అవ్వండి. రోలింగ్ ఫార్వర్డ్ అవ్వాలంటే మీరు ప్రతి కోర్సును కూడా 10 times కంప్లీట్ అవ్వాలి. అవ్వకుండా ఫార్వర్డ్ అవ్వద్దు. మీరు అవ్వకుండా ఫార్వర్డ్ అవ్వద్దు. మీరు ఆ కోర్సుని 10 times కంప్లీట్ చేస్తూ మూవ్ ఫార్వర్డ్, రోల్ ఫార్వర్డ్ అవుతూ ఉండండి. అండ్ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత అందరూ కూడా డివోషనల్ మ్యూజిక్ 2 songs కంపల్సరీగా వినండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆనంద. హ్యావ్ ఎ గ్రేట్ థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. సార్ ఈవినింగ్ క్లాస్ చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. ఈవినింగ్ క్లాస్ ఉందండి. ఈవినింగ్ 8:30 to 9 డౌట్ సెషన్ ఉందండి. 8:30 to 9 అండి సార్. థ్యాంక్ యూ. 8:30 to 9 అండి. యాక్చువల్లీ నిన్న క్యాన్సిల్ అయింది, నాకు వేరే క్లాస్ ఉంది. అది నేను మన వాట్సాప్ గ్రూప్ వాయిస్ మెసేజ్ పెడితే అది అప్లోడ్ కాలేదు. ఓకేనా? నైట్ 8:30 to 9 ఓన్లీ డౌట్స్ ఓకే సార్. క్లాస్ ఏమి ఉండదు. మీకు ఏ డౌట్ ఉంటే నేను ఆ డౌట్ ని క్లారిఫై చేస్తూ ముందుకు తీసుకొస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆనంద. థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గుడ్ మార్నింగ్.